కోర్టుకు వెళ్ళారు, వారికి ఏదో క్లియర్ డైరెక్షన్ వచ్చి దాని గురించి చెప్తారు మన ఉమేష్ గారు. బట్ మీరు ఏం చేయబోతున్నారు రాజశేఖర్ గారు? చూద్దాం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇందాక అడ్వకేట్ గారు చెప్పినప్పుడు రీజనబుల్ గ్రౌండ్స్ ఎంక్వైరీలో ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా జరిగిందా, లేకపోతే ఇంకా ఏదన్నా జరిగిందా, అందుకు రాజీనామా చేశారు, వీళ్ళు ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి బయట నుంచి ఏదైనా ఆఫర్స్ వచ్చినాయా వీళ్ళకి, అందుకు రాజీనామా చేశారు అని చెప్పి ఎంక్వైరీ చేయాలంట. అట్లా కాదు. అసలు పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి పార్టీలో ఏం అవమానం జరిగింది, ఏం చేశారు, కుల వివక్ష చూపించారా, అక్కడ ఉండటానికి వీలైనటువంటి పరిస్థితులు కల్పించారా, అధికారాన్ని వదిలిపెట్టి ప్రతిపక్షంలోకి వెళ్ళా నేను, అధికారం కోసం అధికార పార్టీలోకి వెళ్ళా, ఈయనకి అసలు తాడు బొంగరం లేదు నేను చేరే రోజు. ఏముందా రోజు కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి వాడు పార్టీలోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాను, అధికారాన్ని వదిలిపెట్టి తాడు బొంగరం లేని పార్టీలోకి వెళ్ళా. వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళకి ఏమి కల్పించాడు అక్కడ? ఇప్పుడు 2024లో గుంటూరులో ఓడిపోయినటువంటి వాళ్ళని 2019 నుంచి 24 దాకా మేము ఎవరితోటైతే ఇబ్బంది పడ్డామో వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ పెడితే నువ్వు అవసరం వెళ్ళిపోమనేగా. నేను ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాను, నాకంటే పబ్లిక్ ఇష్యూస్ రిప్రజెంట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు మా నియోజకవర్గంలో లేరు, నేను చేయగలను. పబ్లిక్ మీలాగా అసంతృప్తిగా ఉన్న నేతల లిస్ట్ కూడా ఎక్కువే ఉందా పార్టీలో? అంటే మీ నాలెడ్జ్ ప్రకారం బయటికి రాలేకపోవచ్చు, ధైర్యం చేయలేకపోవచ్చు. ఓకే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నువ్వు ఉండటానికి అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోమనేటువంటి పరిస్థితులు, పొమ్మలు లేక పొగబెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి నీకు ఎమ్మెల్సీ ఇచ్చాం కాబట్టి నేను పక్కన పెట్టామనేటువంటి సందర్భం కూడా చెవులారా విన్నా నేను. కాబట్టి ఇన్ని తెలిసిన తర్వాత నేను అక్కడ ఉండడం అనేది అసలు కరెక్టే కాదు. వెళ్ళిపోయిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత నువ్వు వద్దు పోవద్దు ఇవన్నీ ఎందుకు? సరే, అంటే ఒకవేళ ఆమోదం వస్తే ఓకే, లేదంటే మీరు కూడా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇంకా వెళ్ళాలి కదా, నేను వెళ్ళటం కాదు, నాతోటి పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా దారి చూపించాలి కదా. అవును అవును, నాతోటి ఉన్నటువంటి వాళ్ళు నన్ను నమ్ముకొని 2011 నుంచో 10 నుంచో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని ఇకనైనా ఒక దారి చూపించి వాళ్ళు సేపు చేయాలి కదా. అంతే కదా, మిమ్మల్ని నమ్ము వాళ్ళందరూ మీతో ట్రావెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ ఒక్కళ్ళకి సంబంధించిన వ్యవహారం కాదు. సాహిబ్ గారు ఇంకా కూడా కుల వివక్షతోటో ఇంకొకటితోటో తొక్కే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళని తీసుకొని వేరే పార్టీలోకి వెళ్ళి వాళ్ళకు కూడా సేఫ్ జర్నీ చేయించాలి కదా. కాబట్టి నువ్వు ఉండటానికి వీలైనటువంటి పరిస్థితులు కల్పించావు. నాకు అర్థమైంది మీ సఫికేషన్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సఫికేషన్ రాజశేఖర్ గారు. సాహిబ్ గారు, పరిస్థితులు రాజీనామా చేసి మేము వెళ్ళిపోతాం, రాజీనామా యాక్సెప్ట్ చేయండి అంటే అది చేయరా? ఏంటంటే నువ్వు ఏ ఊరే లేవు, ఏ పొలిటికల్ గా ఏ పార్టీలో చేరుతావు, ఈ ప్రశ్నలు అడిగేది ఎందుకు? మీకు ఏ పార్టీలో చేరితే మేము రాజీనామా చేసాం, రాజీనామా చేసి దాంట్లోకి వెళ్తాం. టెక్నికల్ గా ఫార్మేట్ లో ఉందా లేదా అనేది వారు అక్కడ వరకు చూసుకోవాలి కదా. ఏ పార్టీలోకి చేరకపోతే మాకు అండా ఎవరు ఉంటారు? మా ఫాలోవర్స్ గా అండా ఎవరు ఉంటారు? అంటే మీ పార్టీ వాళ్ళ ద్వారా మా మీద దాడి చేపిస్తారు. ఇప్పటికే రప్ప నరుగుతాం అని చెప్పి ఎక్కడికి పోయినా గొడవలు కత్తులు చూపిస్తుంటారు, ప్లే కార్డులు పెడుతుంటారు. ఇంకా మా వాళ్ళు ఎట్లా సేఫ్టీ ఎట్లా? ఏదో పొలిటికల్ పార్టీలు చేరాలి కదా. వీళ్ళందరికీ ఒక దారి చూపించాలి కదా. ఇంకా కూడా రాజీనామా చేసాం, మా దారి మేము చూసుకుంటాం అంటే ఆమోదించబడడం ఏంది? ఎందుకని ఆమోదించరు? రాజశేఖర్ గారు చెప్పేటువంటి ఆయన మనోవేదన